మీ పేరు? అప్పారావు. ఏం చేస్తుంటారు? నేను ఆఫీస్ బాయ్, మ్యాన్ పవర్ సప్లై చేస్తాను. ఎక్కడ ఉంటారు? నేను సికింద్రాబాద్. ఓకే, ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి చూసుకుంటే సెంట్రల్లో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు? కాంగ్రెస్ వస్తుంది అనిపిస్తుంది. సెంట్రల్ వస్తుంది, పనులు మంచిగా అవుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు వచ్చినప్పుడు అని బాగానే అవుతున్నాయి. ఓకే, కానీ బీఆర్ఎస్ పార్టీ వీడి చాలా మంది కాంగ్రెస్లో చేరుతుంది, దాని మీ అభిప్రాయం? ఆ పనులు మంచిగా చేయలేదు, అంతా దోపిడీ రాజ్యం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీలో. మొత్తం ఆ పేరు మార్చినాడు, అప్పుడు మొత్తం దెబ్బతినిపోయినాడు. కానీ చాలా మంది అలా కాంగ్రెస్ చేరుతుంది, దాని మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ మంచి పనులు అవుతున్నాయి కదా, మంచి అనుకున్న పనులు పక్కా చేసినాడు. 3 నెలల మంచి పనులు చేసినాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు పనులు. ఓకే, ఇప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ గెలిస్తే ఎవరు నాయకులు అవుతారు? పిఎం ఎవరు అవుతారు? మన సోనియా గాంధీ అవుతుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. ఓకే, ఇప్పుడు కవితను జైలుకి పంపించారు కదా, జైలుకి పంపించిన రైట్ అంటారా? అది చట్టం తప్పు పని చేసింది, పోయింది జైలుకు. తప్పు పని చేసింది ఖచ్చితంగా అంటారా? పక్కా చేసింది. ఓకే, కవితను అరెస్ట్ చేయడం తప్పు కదా? ఎందుకు తప్పు? అలా అంతా చేయి ఉంది కదా. ఇప్పుడు మిగిలిన వాళ్ళు 6 మంది ఉన్నారు జైల్లో. 6 మంది 12 మంది ఉన్నారు కదా లోపల. ఇప్పుడు తెలంగాణలో ఒకవేళ ఎంపీలో వస్తే బీజేపీ వస్తుంది అంటారా? తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది అంటారా? అయిపోయింది, రాదుగా. మళ్ళీ రాదా? రాదు, మళ్ళీ గెలవదంటారు. గెలవదు. ఎందుకు గెలవదంటారు? గెలవదు. ఏం చేశాడు? డబల్ బెడ్రూమ్ ఇస్తాను, ఇల్లు ఇస్తాను, తోటీలు ఇస్తాను. ఓన్కి ఒక తోటి ఇవ్వలే, ఓన్కి ఏం చేయాలి. మనం కాంగ్రెస్ వచ్చి ఇచ్చినాడు కదా, ఇప్పుడు ఓకే చేసినాడు కదా డ్యూటీలు. ఫ్రీ బస్ ఇవ్వడం రైట్ అంటారా? మరి మంచిదే కదా ఫ్రీ బస్, ఆడవాళ్ళకు సేఫ్టీ. అది అన్నీ మంచి పనులు చేస్తున్నాడు. థ్యాంక్ యూ. ఓకే, మీ పేరు? నా పేరు గణపతి. ఎక్కడ ఉంటారు? ఈ సిద్దినగర్లో ఉంటా, శ్రీలింగంపల్లి. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటా. ఓకే, ఇప్పుడు మొత్తం చూసుకుంటే ప్రతి ఒక్కరు ఎంపీ ఎలక్షన్స్ గురించి, పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని ఆలోచిస్తారు. ఎవరు గెలుస్తారు అనుకుంటారు? కేంద్రంలో అనమాట, రాష్ట్రం? కేంద్రంలో అంటే ఇప్పుడు బీజేపీ అయితే ఈసారి కష్టం అయ్యేటట్టుంది. ఈసారి ఎందుకంటే కొంచెం ఇబ్బంది ఉంది ఈసారి. అంటే ఎలాంటి? మనకి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కష్టం వస్తే నార్త్లో రావచ్చు, సౌత్లో అయితే ఏం లేదు. ఓకే, ఎందుకు కాంగ్రెస్ ఎందుకు రాలేకపోతుంది అంటారు? కాంగ్రెస్ ఎందుకు నార్త్లో రాలేకపోతుంది అంటారు? కాంగ్రెస్ కాదు, ఇక్కడ బీజేపీ ఇక్కడ రాక కష్టమైందని చెప్తున్నారు. ఇక తెలంగాణలో బీజేపీ రావడానికి కష్టం, కాంగ్రెస్ సీట్లు వస్తాయి. చాలా మంది బీఆర్ఎస్ పార్టీని వీడి మరి కాంగ్రెస్లో చేరుతారు, దాని మీద మీ అభిప్రాయం? ఇంకా అది అధికారులు ఏదో ఉంటుంది, పోతారు. తెలియదు, మీకు లాస్ట్ టైం కూడా అదే జరిగింది కదా. అట్లా పోవడం రైట్ అంటారా? రైట్ కాదు, ఇంకా ప్రజాస్వామ్యంలో అట్లా ఇరువులు లేకుండా పోని, ప్రజాస్వామ్యం ఇరువులు లేకుండా పోని, అవకాశాన్ని బట్టి పోతారు. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కవితను అరెస్ట్ చేశారు కదా, అసలు కవితను అరెస్ట్ చేయడం రైట్ అంటారా? కవితను ఇప్పుడు జైలుకి పంపిస్తా అంటారు. రాంగ్, అది కావాలని చేశారు. కేసీఆర్ని ఎట్లన్నా ఈ ఎలక్షన్లో ఇచ్చేయాలని చేస్తున్నారు. అది కానీ చాలా మంది మొన్నటిదాకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ని తిట్టిండు, తన కేసుల గురించి బయట పెట్టిండు. ఇప్పుడేమో అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో చేరిండు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అట్లా అంతకుముందు ఏం తిట్టలేదు, ప్రజాసక్షి మాట్లాడండి అంతే. ఆర్ఎస్ ఎప్పుడు కేసీఆర్ ఏం తిట్టలేదు, తిట్టింది ఏం లేదు. కానీ కొన్ని ఇదైందని చెప్పి దాని మీద ఫైట్ చేసిండు అంతే, ఆయన ఏమి తిట్టలేదు ఎప్పుడు కూడా. బీఆర్ఎస్ పార్టీ అగెన్స్ట్గా మాట్లాడింది కదా, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరడం బై ఆయన ఇష్టం కదా. కొన్ని ఉంటాయి కదా సొంత ఒపీనియన్లు కొన్ని ఉంటాయి అట్లా, అది ఆయన ఉంటాడు. ఓకే, ఇప్పుడు సెంట్రల్లో చూసుకున్నా కానీ స్టేట్లో చూసుకున్నా కానీ చాలామంది ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీగా పతనం మొదలైపోయింది అని అంటారు, మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీ పతనం ఏం మొదలు కాల, కొంచెం గ్యాప్ వచ్చింది, అంత ఏం లేదు. గ్యాప్ వచ్చింది, అది ఏం లేదు. ప్రజలేమేమో తిరస్కరించలేదు, పార్టీ బలంగానే ఉంది. ఇంకా పార్టీ బలంగానే ఉంది, అన్ని ఏ కాన్సెన్స్ పైన బలంగానే ఉంది. మీరు లాస్ట్ టైం కూడా చూసుకోవచ్చు, చాలా తక్కువ ఓట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మొన్న కూడా ఏమంత ఇదిగా ఏమి రాలేదు. నెక్స్ట్ వచ్చేది కాదు మాదే. చెప్పండి, మీరు మీ పేరు? మా పేరు సంతోష్ గౌడ్. ఏం చేస్తుంటారు? నా సోషల్ వర్కర్. ఓకే, ఇప్పుడు చూసుకుంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనేది ప్రతి ఒక్కరు చూసుకుంటారు. కరెక్ట్. ఇక్కడ తెలంగాణలో అయితే కాంగ్రెసే కన్ఫామ్. ఎంపీ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ కన్ఫామ్ వస్తుంది. సెంటర్ అయితే బీజేపీ కంపల్సరీ. ఎందుకు?
బీజేపీ అట్లా మోతి అట్లా ఉన్నది అక్కడ మోదీ అనాలి. అక్కడ ఉన్నది సెంటర్ రావాలి వస్తేనే మన మొత్తం ఇండియాలో బలమైన వ్యక్తి అంటే మోతీయే సెంటర్లో మాకు రావాలి ఆయనే కోరిక మాకు నేను టీఆర్ఎస్ పార్టీని కానీ మాకు మోతే సెంటర్ ఉండాలి ఇక్కడ కాంగ్రెస్. ఓకే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నారంటే బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే కవితను అరెస్ట్ చేసారు బీజేపీను కాంగ్రెస్ కుమ్మక్కై అని చెప్తారు, మీరేమంటారు? ఇవన్నీ కామన్ అండి ఇప్పుడు అన్నీ అందరికీ అవుతున్నాయి. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆలకట్లయింది, ఇప్పుడు అలా రాజు నడుస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజు నడుస్తుంది, ఇప్పుడు అన్నీ అన్నీ వెళ్తాయి కుమ్మక్కులు మొత్తం. ఓకే, ఇప్పుడు కవితను తిహార్ జైలుకి పంపిస్తా అంటారు, మీరేమంటారు? ఇక అది అన్నీ అంటారండి కామన్ అది. ఇప్పుడు మన చంద్రబాబు ఆంధ్ర ఎట్లా అన్నారు మామూలు వచ్చేసిండు, ఇట్నే కొన్ని రోజులు ఉంటుంది ఇక మొత్తం అదంతా చూసి మళ్ళీ మా కామనే వదిలేస్తారు. ఓకే, ఇప్పుడు అంటే ఎంపీ ఎలక్షన్స్లో కూడా చాలామంది ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతారు, దాని మీద మీరు ఏమంటారు? వెళ్తారండి కొందరు. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు గెలిచిన వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఉన్నారు, ఆ పనులు కావాలంటే ఎవరు చేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ పనులు చేయరు. అరే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే అని వాళ్ళు కుమ్మకైతారు. ఏమైతే పనులు కావాలని చెప్పంటే వాళ్ళు కొందరు పోతారు ఎమ్మెల్యేలు, అరే మా వర్గానికి వర్క్ కావాలి మాకు అని చెప్పి వెళ్తారు, కామన్ అది. అప్పుడు వెళ్ళలే టీఆర్ఎస్ గెలిచినప్పుడు టీడీపీ కాంగ్రెస్ అందరూ వచ్చారు. ఇది అవి పార్టీలే సేమ్, ఇది కొన్ని నడుస్తుంది, ఒక 5 ఏళ్ళు నడుస్తుంది ఇట్లా. మళ్ళీ కామన్ మళ్ళీ ఇంక నెక్స్ట్ ఓళ్ళు గెలుస్తారో దేవునికి ఎరికి ఇక అంతే. ఇక అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి ఫామ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ టీఆర్ఎస్ వస్తుంది మళ్ళీ.